నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనము జీవన యోగాని అలవాటు చేసుకున్నాం. ఇవాళ మనము మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఎంతమంది హనుమంతుడి విగ్రహం చూసుంటారు. ఆ విగ్రహం ఎంత బాగుంటుందండి. ఒక చేతిలో గదం, ఇంకో చేతిలో సంజీవిని. లక్ష్మణుడి కోసం హనుమంతుడు తీసుకెళ్తారు. ఇంకొన్ని విగ్రహాలలో రాముడు, సీత ఆయన హృదయంలో ఉంటారండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? భక్తి దేవుడి మీద, రాముడి మీద ఆయన పెట్టుకున్నారు. శక్తి ఉంది, ఒక గదం చేతిలో ఉంది. ఇంకా సేవ, ఆయన లక్ష్మణుడి కోసం సంజీవిని తీసుకెళ్తున్నారు. ఈ భక్తి, శక్తి ఇంకా సేవ, ఈ మూడు కలిస్తే పరమాత్ముడైనా మన తోడు ఉంటారండి. కాబట్టి మనము మన సాధనతో మనము శక్తిని తెచ్చుకుందాం. ఫిజికల్గా, మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అన్నది మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మనం భక్తి అయితే ఎలాగో దేవుడి మీద ఉంటుంది కదండి. వీలైనంత వరకు మనము సేవ చేస్తూ మనము లైఫ్లో ముందుకు వెళ్తూ మనం అనుకున్నవన్నీ సాధిస్తూ ఉందామండి. ఇవాళ మనము సాధన స్టార్ట్ చేసేద్దాము. మన సాధన స్టార్ట్ చేసే ముందు వార్మప్స్తో చేద్దామండి. ముందుగా మనం ఇలా ఉన్నాం కాబట్టి ఇలా స్లోగా లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ నిల్చోవడానికి ట్రై చేయండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము నెక్తో స్టార్ట్ చేద్దామండి. ఇన్హేల్ చేస్తూ మనము కుడి వైపున వెళ్తూ, మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఎడమ వైపునండి నెక్ సర్కిల్స్ చేద్దాము. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్హేల్ చేస్తూ చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ మనము వ్రిస్ట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. ఇప్పుడు ఎక్స్హేల్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ వ్రిస్ట్ని మంచిగా రొటేట్ చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఇంకొకసారి చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము లెగ్స్ని ఇలా వైడర్ అపార్ట్ పెడుతూ ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకి లేపండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ మీరు ఇలా స్క్వాట్ చేస్తూ చేతులని డౌన్. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని ఇలా ముందుకి పెడుతూ టోస్ని ఇలా క్రంచ్ చేయండి. మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేయండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. బ్యాలెన్స్ చేయటం కష్టమైతే మీరు ఇలా చేతుల్ని వేస్ట్ పైన కూడా పెట్టి కూడా చేయొచ్చండి. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, వార్మప్స్ అయిపోయి బాడీని మంచిగా మనం వార్మ్ చేసేసాము. ఈ వార్మప్స్ ఎంత ఇంపార్టెంటో నేను ముందు కూడా మీకు చెప్పానండి. ఈ వార్మప్స్ చేయకపోతే మీరు ఇంజ్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వార్మప్స్ని ఇంక్లూడ్ చేయండి.
ముందుగా మనము చేయబోయే ఆసన పేరు ఉతిత హస్త పాదాంగుష్ఠాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. తాడాసనాలు నిల్చుంటామండి ముందుగా. తర్వాత కుడి కాళ్ళని ఇలా పైకెత్తుతాము. కుడి కాళ్ళ బొటన వేలని కుడి చేతితో మనము బొటన వేలు, చూపుడు వేలు, మద్దన వేళ్ళతో ఇలా హోల్డ్ చేస్తాము. చేసిన తర్వాత మనము ఇన్హేల్ చేస్తూ కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తాము. చేసిన తర్వాత మెల్లమెల్లగా బ్యాలెన్స్ చేస్తూ మీరు కుడి వైపున లెగ్ని స్ట్రెచ్ చేయండి. తర్వాత ఎడమ వైపున చూడండి, కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, ఉతిత హస్త పాదాంగుష్ఠాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాలో మనము రెండు కాళ్ళని మనము స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేద్దాం. మోకాలు కొంచెం బెండ్ అవుతున్నా దాన్ని స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. లేదా యోగా స్టాప్ ఉంటుంది కదండి, దాంతో కూడా మీరు హోల్డ్ చేసి బొటన వేలని మీరు స్ట్రెచ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూసారు కదండి, రిలీజ్ చేసేటప్పుడు కూడా నేను కాళ్ళని మళ్ళీ ముందుకి తెచ్చి తర్వాత డ్రాప్ చేశాను. సేమ్ ఇలానే చేయండి. ఇప్పుడు ఎడమ వైపున చేద్దాము. చూసారు కదండి, ఉతిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాకి చాలా ఫోకస్, కాన్సన్ట్రేషన్ కావాలండి. మీకు ఈ ఆసన కొంచెం కష్టంగా ఉంటే మీరు గోడకి దగ్గరికి వెళ్ళి కూడా మీరు చేయొచ్చండి. ఈ ఆసన చేయటం వల్ల మన యాంకిల్స్, కాఫ్, తొడలు, ఇంకా మన హిప్ రీజియన్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. హిప్ ఓపెనింగ్ కూడా అవుతుందండి. కాళ్ళని మనము సైడ్కి తీసుకెళ్తున్నాము. షోల్డర్ మీద కూడా మనం ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ రొటీన్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. పరివృత జాను శీర్షాసన ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని కుడి వైపున ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పట్టుని, ఎక్స్హేల్ చేస్తూ మీరు కుడి వైపున ఇలా బెండ్ అవుతారండి. చూడండి, బెండ్ అయిన తర్వాత మీరు కాళ్ళ బొటన వేలని ఇలా హోల్డ్ చేస్తూ ఇంకో చేతిని కూడా ఇలా పట్టుకొని చెస్ట్ని చూడండి, నేను నా ఛాతీ భాగాన్ని ఇలా ఓపెన్ చేసి పైకి చూస్తున్నాను. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హ్యామ్స్ట్రింగ్స్కి చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. లోవర్ బ్యాక్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుందండి మన బాడీలో. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. డైనమిక్ మూవ్మెంట్గా కూడా మనము ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ మూమెంట్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా రెండు చేతుల్ని రిలాక్స్ చేసేసి ఇప్పుడు మనము వేరే వైపున చేస్తాము. ఇప్పుడు మనము ఎడమ వైపున చేస్తున్నాము. ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తూ కుడి కాళ్ళని ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ డౌన్.
మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి అయిపోయి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఆసనాన్ని కూడా మనము డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేసేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి, తర్వాత మనము కలిసి చేద్దాం. అనంతాసన చేయడానికి మనము ఒక వైపున పడుకుంటామండి. ముందుగా నన్ను చూడండి, ఎలా చేయాలో చూపిస్తాను. మనము ఒక పక్క వైపున ఇలా పడుకుంటాము. పడుకున్న తర్వాత నేను చూడండి, నా కుడి వైపున పడుకున్నాను. ఎడమ కాళ్ళని లేపుతున్నాను. లేపి మీ ఎడమ కాళ్ళ బొటన వేళ్ళని ఇలా మీ కుడి చేతితో ఇలా హోల్డ్ చేయండి. నేను ముందు కూడా చెప్పాను కదండి, చూపుడు వేలు, మధ్యన వేలు, బొటన వేళ్ళతో ఇలా పట్టుకొని ఇన్హేల్ చేస్తూ మీరు కాళ్ళని పైకెత్తుతారు. ఎత్తిన తర్వాత ఎంతైతే అంత దగ్గరికి లాగడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసనాన్ని మనము అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ కూడా చేయొచ్చండి. ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇన్హేల్ చేస్తూ కాళ్ళని ఇలా పైకెత్తి ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. కావాలంటే చేతిని ఇలా ముందుకు పెట్టుకొని సపోర్ట్ తీసుకొని కూడా మీరు పైకెత్తగలుగుతారండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ దగ్గర ఓపెన్ అవుతుంది, గ్రాయిన్ ఓపెన్ అవుతుందండి. కాళ్ళ వెనకాల భాగంలో ఉన్న కండరాలన్నీ గట్టి పడతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీ రెగ్యులర్ రొటీన్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము వేరే కాళ్ళతో చేస్తాము. మెల్లగా ఇప్పుడు కుడి కాళ్ళని లేపి హోల్డ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేస్తారు. మీరు ఇలా హోల్డ్ అయినా చేయొచ్చండి, లేదా లెగ్ అప్ అండ్ డౌన్ మూమెంట్ అయినా చేయండి. ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో స్ట్రెచ్ ఎక్కడ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, నన్ను చూడండి. దీనికి ముందు నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి, ఎంతమంది రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, సాధన చేస్తున్నారా, లేదా యష్మిత వస్తుంది ఆ టైంకే చేయాలి అని కూర్చున్నారా? సాయంత్రం కానివ్వండి, పొద్దున వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు ఎక్కువ ఫ్లెక్సిబుల్ అవుతారు. కాబట్టి మీ సాధనతో మీరు మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతారండి. కాబట్టి మనము రోజు సాధన చేద్దాం. ఈ నౌకాసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము దండాసనాలో ముందు కూర్చుంటామండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత మెల్లమెల్లగా కాళ్ళని లేపుతూ టేల్ బోన్ పైన కూర్చోటానికి ట్రై చేయండి. మీరు ఇలా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇలా మీరు టేల్ బోన్ పైకి వచ్చి కాళ్ళని మాత్రం మీ ఐ లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేసి మీరు హోల్డ్ చేస్తారు. కాళ్ళు మీకు ఇలా స్ట్రైట్గా పెట్టడం ఇబ్బందిగా ఉంటే మీరు ఇలా కాళ్ళని ఫోల్డ్ చేసి కూడా హోల్డ్ చేయొచ్చండి, లేదా ఇలా స్లోగా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి.
స్లోగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ బాడీని కూడా మీరు రిలాక్స్ చేస్తారు. ఈ ఆసనాలో మనము హై బోట్ లో బోట్ అంటారండి, అలా మనము కొన్నిసార్లు చేద్దాము. చూపిస్తాను చూడండి. ఇది హై బోట్ అండి. తర్వాత మనం ఇలా లో బోట్కి వెళ్తాము. మనము ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా శవాసనాలో రిలాక్స్ అవ్వండి. ఆసనాస్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్లో రెస్ట్ చేయటం మర్చిపోకుండా. మీరు ఒక పక్కకి తిరుగుతూ కుడి వైపున తిరుగుతూ మీరు ఇలా సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ ఆసనాస్. మనము కలిసి ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఈ ఆసనాలు గుర్తుంటే మీరు సాయంత్రం కానివ్వండి పొద్దున టైంలో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చి చిన్న సలహా ఏంటో కాదండి, చాలామంది కూర్చొని జాబ్ చేస్తారండి. మేబీ ఐటీ ఫీల్డ్ వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇలా ఈ వృత్తిలో పనిచేసే వాళ్ళందరికీ మీకు 3 ఆసనాస్ ఉన్నాయండి. ఈ ఆసనాస్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. భుజంగాసన, ధనురాసన, ఉష్ట్రాసన. మీరు కావాలంటే ఈ 3 ఆసనాస్ని నోట్ డౌన్ చేసుకొని మీరు మీ వాళ్ళకి నేర్పించి చేయమని చెప్పండి. ఇలా చేయటం వల్ల మీకు బ్యాక్ పెయిన్స్ ఉన్నా కూడా పోతుంది. కాబట్టి ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.